అండ్ తర్వాత విశ్రాంతి దినం అప్పుడు కట్టిపొల్ల కూడా ఏరకూడదు. సో కట్టిపొల్ల ఏరితే మరణశిక్షే. అండ్ విశ్రాంతి దినం నాడు ఏది తినకూడదు, మళ్ళీ ఎవరికి ఏది చేయకూడదు అనమాట. సో యేసుప్రభు మాత్రం మరి రివర్స్గా విశ్రాంతి దినం నాడు స్వస్థత చేస్తాడు, విశ్రాంతి దినం నాడు ఎన్నులు తింటాడు. సో ఈ విధంగా ఏంటంటే ఒక బాండేజ్లో ఉన్నాడు అనమాట. అర్థమైందా మీకు? బాండేజ్ ఫ్రీ లైఫ్ని ఆయన ఉంటాడు యాజ్ ఎ జూగా. ఆయన యూదుడిగా ఉన్నప్పటికీ యోధామాత ఆచారాలను పాటించడు. యోధామాత ఆచారాలను పాటించకుండా ఆయన ఒక కొత్త సిద్ధాంతం అని కాదు, ఒక ఫ్రీ లైఫ్. మనిషి అనేవాడు ఫ్రీగా ఉండాలి, ఈ మతం అనేది మనిషిని ఒక బంధకంలో పెట్టేసింది అనే విధంలో ఉందని చెప్పి ఆయన దాన్ని ఫ్రీ చేశాడు. ఆయన కొన్ని విషయాలు చెప్పి ఫ్రీ చేశాడు. బట్ ఇజ్రాయేల్ వినలేదు. పౌలుకి ఆ తర్వాత పౌలు మొత్తం పత్రికలు రాసి సంఘాలు కట్టాడు. అండ్ తర్వాత ఆ విషయాలు యేసుప్రభు వచ్చింది ఈ విషయం అని చెప్పి యూదులకు అర్థం కాలేదని చెప్పి అది అణిజ